జర్నలిస్టులకు అండగా టీజేయూ ఉంటుందని టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం టీజేయూ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు అని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులకు అండగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ తప్పు చేసిన జర్నలిస్టులకు శిక్ష తప్పదని అనటం స్వాగతిస్తున్నామని, అలాగే నిఖార్సైన జర్నలిస్టులను దూషించటం తగదని అన్నారు. జర్నలిస్టులు సమాజంలో జరిగే వివక్షత ఎత్తిచూపాలని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, గుడాల శేఖర్ గుప్తా, ఎల్లం రాజు, మహేష్, శ్రీనివాస్, సాగర్, సిహెచ్ సత్యం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక డిబేట్ చేసిండ్రు, దాన్ని స్వాగతిస్తా ఉన్నా. ఆయన జర్నలిస్టు సంఘాలు ఎన్నున్నాయి, అసలు జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టులు అంటే డెఫినేషన్ ఏంది, ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడారు. మేము ఏమంటున్నామంటే అనుచితంగా మాట్లాడినటువంటి వాళ్ళని, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, కోర్టులు చర్యలు తీసుకోవచ్చు. కానీ నిజమైనటువంటి జర్నలిస్టుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతున్నదా? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ప్రభుత్వ అధినేతగా ఉండి జర్నలిస్టులు అంటే ఎవరు అని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు గాల్లో వచ్చి ముఖ్యమంత్రి కాలేదు, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అంతకుముందు టీఆర్ఎస్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా చాలా రకాలుగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. మరి మీకు తెలియదా జర్నలిస్ట్ అంటే ఎవరో? మీకు జర్నలిస్టులు అంటే డెఫినేషన్ శ్రీనివాస్ రెడ్డో లేకపోతే అమరో లేకపోతే ఇంకో నాయకుడో డెఫినేషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? నిజంగా బ్లాక్ మెయిలర్స్ అన్నారు, సరే కొందరు చేస్తూ ఉన్నారేమో, కానీ నీ పక్కన ఎంతమంది బ్లాక్ మెయిలర్ జర్నలిస్టులు ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఈ బ్లాక్ మెయిలింగ్ చేసేటోడు 10కో 12కో బ్లాక్ మెయిలింగ్ చేసేటోళ్ళనేమో బ్లాక్ మెయిలింగ్ జర్నలిస్టులు అని చెప్తా ఉన్నారు. అక్కడ మరి ఎకరాల భూములు తీసుకొని సంస్థలకు ఆ ప్రభుత్వం వైపు నుంచి ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నటువంటి ఎంతోమంది దగులుబాజీ జర్నలిస్టులు మీ పక్కన ఉన్నారు కదా, మరి వీళ్ళందరినీ మీరు జర్నలిస్టుగా గుర్తిస్తున్నారా? కాబట్టి దయచేసి ఎవడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడో, పరిధులకు లోబడి ప్రశ్నిస్తాడో, అసభ్యత లేనటువంటి ప్రశ్నలు వేస్తాడో వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. నువ్వు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి అక్రెడిటేషన్ కార్డు చూసో, లేకపోతే ఏదో సంస్థ ఇచ్చేటువంటి కార్డు చూసో కాదు, ప్రజల వైపున ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, వాళ్ళు ప్రజా జర్నలిస్టులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది చిన్న పత్రికల జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చి కొట్లాడి తెలంగాణ కోసం చాలా వాళ్ళ సమయాన్నంతా వెచ్చించి పోరాటం చేశారు. మరి ఇలా వాళ్ళందరూ ఎక్కడున్నారు? మళ్ళా మీరు గదే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రభుత్వాన్ని దోచుకు తిని బ్లాక్మెయిల్ చేసి అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి సంస్థలనో పత్రికలనో జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళనే మీరు ఇంకా జర్నలిస్టుగా గుర్తిస్తూ వాళ్ళకే దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రజల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను బయటికి తీసేటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులే. కానీ మీతో మేము ఒకటి ఏకీభవిస్తున్నాం ఏంటంటే, ఎవరైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ సభ్య సమాజం వినకూడనటువంటి మాటల్ని మీడియా ద్వారా మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్లను మేము కూడా జర్నలిస్టుగా గుర్తించడం లేదు. మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కూడా వాళ్ళని జర్నలిస్టుగా గుర్తించడం లేదు. కానీ సభ్యతను మర్చినటువంటి వాళ్ళను మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా, అది నిబంధనలకు లోబడి ఏ రకంగా మీరు చర్యలు తీసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నిజమైనటువంటి జర్నలిస్టులను, ప్రజల కోసం మాట్లాడుతున్న జర్నలిస్టులను గ్రామీణ స్థాయిలో